యామిని వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఉమ్మడి మామ్నార్ వార్తలు చూస్తే జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆయా వార్డులలో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను ఆయా వార్డు కౌన్సిలర్లే తొలగించుకోవాలని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో నాలాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఆయా వార్డు కౌన్సిలర్లు తొలగించుకునేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణాన్ని మొదటి స్థానంలో ఉంచుతామని చెప్పిన మంత్రి ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల వార్డులో అభివృద్ధికి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతులకు పారదర్శకంగా రుణాలు అందించడమే లక్ష్యంగా సహకార సంఘం బ్యాంకు ఫలింపజేస్తోందని డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలక మండలి ఏర్పడిన తర్వాత మొదటిసారి మహాజన సభ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారని, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని శాఖల అధికారులు డైరెక్టర్లు పాల్గొన్నారన్నారు. 2019-2020 సంవత్సరానికి గాను బ్యాంకు నికర లాభము 241.25 లక్షలు వచ్చింది. నివేదిక సంవత్సరంలో స్వల్పకాలిక రుణాలు 60,824.27 లక్షల, దీర్ఘకాలిక రుణాలు 1938.17 లక్షలు ఇచ్చామన్నారు. బంగారు ఆభరణాలపై 6,891.10 లక్షలు ఇచ్చామన్నారు. ఏప్రిల్ 2020 సంవత్సరానికి గాను 74.32% వసూలు చేశామన్నారు. ఇకపై కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార సంఘంలో కూడా రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ 5 కోట్ల ప్రాజెక్టు ఇవన్నీ కూడా వారి ప్రాంతంలో ఉదాహరణకు మక్కా ఉంది, మేజ్ ఉంది, ఫ్లోర్ మిల్ వేసుకోవడానికి అవకాశం ఉంది, లేదంటే క్యాటిల్ ఫీడ్ ఇండస్ట్రీస్ వేసుకోవచ్చు, లేకపోతే పౌల్ట్రీ ఫీడ్ ఇండస్ట్రీస్ కూడా వేసుకోవడానికి సొసైటీలకు అవకాశం ఉంది. కాబట్టి ఇవి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మిల్క్ చిల్లింగ్ సెంటర్, పాడి పరిశ్రమ కూడా డెవలప్ చేసి మిల్క్ చిల్లింగ్ సెంటర్ వేసుకోవచ్చు. మరి కోల్డ్ స్టోరేజ్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. వారి పట్టణ ప్రాంతాల్లో ఈ కూరగాయలకైతేనేమి ఇతర మన ధాన్యాలకైతేనేమి కోల్డ్ స్టోరేజ్ అవసరం వస్తుంది. కాబట్టి కోల్డ్ స్టోరేజ్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇందులో. మరియు వేర్ హౌసెస్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్నీ ఒకటేసారి పంటలు వచ్చినప్పుడు డైరెక్ట్ మిల్లులకు కానీ బజార్కు ఒక మార్కెట్కు కానీ తీసుకెళ్తే అమ్ముడపోతలేవు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ధర పడుతుంది. ఈ వేరేజెస్ మనం గ్రామాల లెవెల్లో ఒకవేళ వేరేజ్ హౌస్ని కట్టి పెట్టుకుంటే రైతులు తెచ్చి అక్కడ స్టాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక నెలలో 15 రోజులు ఆగితే మార్కెట్ స్టాండ్ ఉంటుంది అన్నమాట. పంటలకు రైతుకు సరైన పంటకు ధర వస్తుంది. అదే పద్ధతిలో ఒకవేళ సహకార సంఘం ద్వారా సహకార సంఘం వాళ్ళు కట్టిన వేర్ హౌసెస్లో రైతులు ఒకవేళ పెట్టి ప్లెడ్జ్లోనని సంఘం వాళ్లకు 70%, 65%, 80% వాళ్ళు పెట్టిన ధాన్యం మీద అప్పు ఇచ్చి దాన్ని మన లాకర్లో పెట్టినట్టు గొడవలో పెట్టుకొని మార్కెట్లో వాళ్ళు 2 నెలల 3 నెలల తర్వాత కూడా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ డబ్బు కడితే వాళ్ళకు ఆ స్టాక్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. ఇది కూడా ఒక ప్రణాళికలో ఇది కూడా ఒక అంకం. అటువంటి అవకాశాన్ని రైతులకు కల్పించడానికి మా మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వనపర్తిలో సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బైటింగ్ చేసిన 7గురిని అరెస్టు చేశామని వనపర్తి పోలీస్ సిఐ సూర్యనాయక్ విలేకరులకు తెలిపారు. వనపర్తిలోని బ్రహ్మం గారి వీధికి చెందిన గడ్డమీది విజయ్ రామ్నగర్ లో ఏర్పుల లాలు యాదవ్ ఇల్లు అద్దెకు తీసుకుని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. సమాచారం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ సిబ్బందితో సోదా చేసి క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ముంబై వర్సెస్ బెంగళూరు IPL మ్యాచ్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నడుస్తుందనే పక్కా సమాచారంతో వనపర్తి టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ టీం తోటి ఒక వ్యక్తి గడ్డమీది విజయ్ బ్రహ్మంగారి వీధిలో ఉంటాడు. ఇతను
ఏర్పుల లాలూ యాదవ్ అనే ఇంట్లో ఇల్లు కిరాయికి తీసుకొని దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న సమాచారంతో ఆ లాలూ యాదవ్ ఇంటి మీద రైడ్ చేయగా గడ్డ మీద విజయ్ వాళ్ళతో పాటు ఆ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న 6 మంది మొత్తం 7 మందిని కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు నిన్న ముంబై బెంగళూరు మ్యాచ్లో ఈ విజయ్ అనే అతను ఒక మ్యాచ్కు ఒక వ్యక్తిని ఇంకో మ్యాచ్కు ఇంకొక వ్యక్తిని 2 మనుషులను కలుపుతూ వాళ్ళ మధ్యలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి కూడా కమిషన్ రూపేణా కూడా తీసుకొని ఈ 7 మంది దగ్గర నుంచి గేమ్స్ ఆడుతుంటే పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి 9,700 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు 7 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గడ్డ మీద విజయ్ యొక్క గూగుల్ పే అకౌంట్కు ఫోన్ పే అకౌంట్ ద్వారా కూడా కొంత అమౌంట్ వచ్చిందని తెలుస్తుంది. దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అకౌంట్ దగ్గర నుంచి కూడా ఆ డబ్బులు వచ్చిన తర్వాత మిగతా ఎంత ఈ బెట్టింగ్ పాల్పడింది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ లోకల్ ఇంటి ఓనర్స్ ఇంటి కిరాయి ఇచ్చేటప్పుడు జర ఒకసారి యువతకు కిరాయికి ఇచ్చేటప్పుడు జర ఆ ఇంటి ఓనర్ చూసుకొని వెరిఫై చేయాలి. మళ్ళీ ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి. లేకపోతే ఎక్కువ మొత్తంలో యువత అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వికారాబాద్ జిల్లా మొయినాబాద్ లో తన ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక నాజియాపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు తెరాస నాయకుడు మధు యాదవ్ ను ప్రభుత్వం వెంటనే ఎన్కౌంటర్ చేయాలని, బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం మరియు కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో కొడంగల్ మండల కేంద్రంలో షా బజార్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ తహసీల్దార్ మరియు ఎస్ఐలకు వినతి పత్రం అందజేశారు ఆయా పార్టీల నేతలు. మాజీ ఉప సర్పంచ్ ఎస్ఎం గౌసన్, కాంగ్రెస్ నాయకుడు ఎండి యూసుఫ్, ఎంఐఎం గుల్హన్, కాంగ్రెస్ కృష్ణంరాజు, ఇమాం, కరీం, ఆశీర్వాబీ తదితరులు పాల్గొన్నారు. ఒక మైనార్టీ సోదరిపై ఈరోజు కొంతమంది దుండగులు ఆమెను అత్యాచారం జరిపి చంపడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వము ఇంతవరకు కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. ఈరోజు అదే ఎవరో రెడ్డి కులానికి చెందిన వాళ్ళు కానీ, ఓసీలు కానీ, ఇంకెవరైనా చనిపోతే అక్కడ ఒక హోమ్ మినిస్టర్ కానీ ఇంకా చాలామంది నాయకులు వెళ్ళి పరామర్శించి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కానీ ఏదో చేసేవాళ్ళు. ఈరోజు ఈ అల్పసంఖ్యాక వర్గాలు, ఈ మైనార్టీ సోదరులు అయినందువల్ల ఈరోజు కనీసం ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు, కనీసము ఒక కేసీఆర్ మీ జాతిలో ఒక అమ్మాయిని ఈ విధంగా అవమానం జరిగింది, ఆ అమ్మాయి కుటుంబానికి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించమని ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహం కూడా కల్పించలేదు. आज की ये रैली मजलूम नाजिया बेगम के कातिल मुलजिम मुजरिम मधु यादव के खिलाफ ये मुनज़्ज़म किया गया। ये रैली तो एमआरओ ऑफिस में एमआरओ साहब को मेमोरेंडम भी पेश किया गया। ये हमारा ये हुकूमत तेलंगाना से मुतालबा है और खुल्लम खुल्ला डिमांड भी है कि इस केस को नज़रअंदाज ना किया जाए। देखा ये जा रहा है तकरीबन 2-3 दिन से इस केस को नज़रअंदाज किया जा रहा है। ऐसा ना हो, क्योंकि हुकूमत तेलंगाना की जानिब से ये बबांगे दोहले कहते हैं कि हम सेकुलर जहन रखने वाले हैं और ये सेकुलर हमारी ये पार्टी है। बेशक सेकुलर पार्टी होंगी अलग बात है, मगर अभी ये हम ये देखना चाहते हैं कि नाजिया बेगम को जो इंसाफ, अगर हुकूमत सही एतबार से अगर इंसाफ करेंगी तो हम समझेंगे सेकुलर जहन रखने वाली ये पार्टी है। ఇవి ఉమ్మడి మాబ్నార్ వార్తలు. ఇక మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.